ఇది వచ్చేసి బ్యాటింగ్ ప్లేస్, అది వచ్చేసి బౌలింగ్. సో ఒకటే మాకు ప్రాబ్లం ఉంది. ఒకటి అటువైపు కొట్టే అనుకో వాళ్ళు కష్టమైద్ది ఎత్తకడానికి. ఇంకోటి ఇలా బ్యాక్ కొట్టారనుకో చూడండి, అప్పుడే మొత్తం చెట్లు ఉండాలి, ఇప్పుడైతే సగం పీకేశారు. అయినా కానీ అటు మూలంతా చెట్లు ఉండటం వల్ల సగం బాల్ పోతున్నాయి, మెయిన్ బాల్ పోతుంది. ఏం చేయాలి గైస్? ఈ రెండు దగ్గర మాకు బాల్ అయితే పోదాం ఆగట్లా. సో మాకు ఈరోజు అయితే 4-6 లెక్కలో చూపిస్తా. అక్కడ బరీ ఎండింగ్ గేట్స్ పక్కన వాల్స్ ఉన్నాయి చూడు, ఆ వాల్కి డైరెక్ట్ వెళ్తే 6, స్టెప్ కానీ దొల్లుకుంటా కానీ పడితే వెళ్ళి తగిలితే అది వచ్చేసి 4 అన్నమాట. సో అక్కడ వచ్చేసి గెద్ద ఉంది 4-6 వెళ్ళావని. సో అక్కడ వచ్చేసి అయితే మనకి ఆ గెద్దిలోకి వెళ్తే 4-6. అదిగో నీ మాటలు 4-6లో మాత్రలోకి వచ్చారు, హీరో ఎంట్రీ ఇచ్చారు. సో గాయస్ తినొచ్చేసి మన చిన్ను వాళ్ళ అన్న లోకి. సో మీ తమ్ముడు నీతో ఎలా ఉంటారు బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేయి. బాగుంటుంది, క్రికెట్ కూడా బాగా ఆడతాడు, బాగా చదువుతాడు. సో రైటింగ్ నీది బాగుంటుందా మీ తమ్ముడికి బాగుంటుందా? ఇద్దరికి బాగుంటుంది. ఏది ఎక్కువ? కొంచెమైనా మా తమ్ముడికి. ఎక్కడ నీకు కొంచెం పోతుంది? హిందీలో. మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఏమా? ఓకే. క్రికెట్ ఎవరిలో బాగా ఆడతారు? ఇద్దరు సేమా? ఒక్క క్వాలిటీలో అయినా? సో ఇప్పుడు మనమైతే మ్యాచ్ తొందరగా స్టార్ట్ చేద్దామా? ఓకే. లోకి ఇంకా మా బావ భార్గవ్ అనుకోమాకండి, భార్గవ్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇంకొకరిని పిలవరాని వెళ్తున్నారు. అంటే మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు అందరితో ఆడట్లా. సో మాకు మెయిన్ ఫ్రెండ్స్ అంటే నాకు మా బావ భార్గవ్ కాదు, భార్గవ్, లోకి, చిన్ను, అభి, ఇంకా మోక్షన్నాన్ని, ఇంకా అభి మోక్షన్నాన్ని వేరే ఇద్దరు వాళ్ళు వస్తారు. అభి ఏమో రేపు కానీ ఎల్లుండి కానీ వస్తారు, మోక్షన్నాన్ని ఎప్పుడు వస్తారో తెలియదు. సో ఇప్పుడు మాకైతే ఇంకోటి రేవంత్, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడైతే ఇంతమంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వీళ్ళతో క్రికెట్ అంతే. సో చిన్ను అయితే మన కాళ్ళ దగ్గర మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో మేము వచ్చేసి ఒక ప్లాన్ అయితే చేసా, దాని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్లాన్లో మన లోకి ఏమో అందరితో అన్నారు, అభి మోక్షన్ అన్న వచ్చిన తర్వాత అందరం కలిసి స్టేడియం లాగా నీట్గా మొత్తం రాళ్ళు అన్నీ క్లీన్ చేస్తాం అన్నారు. అన్నీ క్లీన్ చేద్దామని చెప్పారు. రాళ్ళు స్టేడియం లాగా ఉండేటట్టు మొత్తం చేద్దామంటే అప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. భార్గవ్ ఏమో వచ్చి సడన్గా గెద్ది పిక్తా అన్నారు. అంటే స్టేడియం లాగా చేయాలంటే ఈ గెద్దంతా పీకాలి కదా గాయస్. అంటే బాగా వచ్చి నువ్వు గెద్ది పిక్తా అన్నారు గాయస్. ఇది మాత్రం నాకు జోక్ బాగా నచ్చింది గాయస్. ఇది వచ్చేసి మొత్తం అసలు. ఓకే, బాయ్ బాయ్ గాయస్, సీ యూ ఇన్ పార్ట్ 3.